Biography of the Man of God. Bishop Reverend Dr. మన్నే సంజీవరావు గారు. లేట్ మన్నే మల్లయ్య అలియాస్ దేవదత్తం మరియు లేట్ మన్నే భాగ్యమ్మ దంపతుల ప్రథమ సంతానంగా 1945వ సంవత్సరం నవంబర్ 4వ తేదీన మునిదేవునిపల్లి అనే మారుమూల గ్రామంలో జన్మించారు. ఆయన తోబుట్టువులు జానయ్య, పద్మారావు, ప్రభుదాసు, మరియమ్మ మరియు దీనమ్మ. ఆయన విద్యాభ్యాసం 3వ తరగతి చదివి కొన్ని బాధ్యతల వలన చదువుకి స్వస్తి పలికి పాలేరుగా కొనసాగించెను. 1962వ సంవత్సరంలో డిసెంబర్ 11న మునిదేవునిపల్లి గ్రామాన్ని విడిచి వారి యొక్క కుటుంబంతో సహా BHL ప్రాంతానికి రావడం జరిగినది. మన్నే సంజీవరావు గారు 1962 నుండి 1964 వరకు పటాన్చెరు హై స్కూల్లో అటెండర్గా పనిచేశారు. ఆ సమయంలో వారి యొక్క తల్లిదండ్రులు BHL కంపెనీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగంలో చేరారు. తరువాత వారిని 1964లో BHLలో శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉన్న సత్యనారాయణ గారు, మీకు కుమారుడు ఉన్నాడు కదా, అతనిని కూడా ఉద్యోగంలో చేర్పిస్తానని చెప్పి స్వయంగా తానే వారిని వాహనంలో తీసుకొని వెళ్ళి పటాన్చెరులో పనిచేస్తున్న సంజీవరావు గారిని BHL కంపెనీకి తీసుకొని రావడం జరిగినది. ఆయన 1964 నుండి 1965 వరకు స్వీపర్గా పనిచేశారు. ఆ పిదప 1965 నుండి 67 వరకు ఇంటర్నేషనల్ క్లబ్లో ఆనాడు BHL సంస్థను స్థాపించిన చెకోస్లోవేకియా వారి వద్ద పనిచేశాను. 1967వ సంవత్సరంలో పర్మనెంట్ ఉద్యోగిగా 03 బ్లాక్లో నియమితులయ్యారు. అదే సంవత్సరంలో ఆయన 21 ఏట జూన్ నెల 2వ తేదీన ఎదురుగూడెం వాసి అయిన పిరికిరాల మరియమ్మతో వివాహము జరిగినది. 1968వ సంవత్సరంలో పాస్టర్ ఐజాక్ నథన్ గారు వీరు నివాసం ఉంటున్న NS కాలనీకి వచ్చి ప్రార్థన జరిపేవారు. ఒక రోజున ఆయన ప్రార్థన ముగించుకొని వెళ్తుండగా దేవదత్తం గారు ఆయనను పరిచయం చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయించుకొనెను. ఆ సమయంలో సంజీవరావు గారు ఐజాక్ నథన్ గారి వాక్యంతో ప్రభావితులై తనకున్న వ్యసనములన్నిటినీ విడిచిపెట్టి మారుమనసు పొంది బాప్తిస్మము తీసుకొనెను. ఆనాటి నుండి ఆయన ఉద్యోగంతో పాటు సేవను ప్రారంభించారు. 1974లో BHL టౌన్షిప్లో 313C క్వార్టర్ అలాట్మెంట్ అయినది. అదే సమయంలో బొంబాయి కాలనీలో సంజీవరావు గారు, VM జాన్ గారు, బాబురావు గారు, సుధాకర్ గారు, మాణిక్యం మరియు సంఘస్థుల సహకారంతో మందిరం కట్టడం జరిగినది. తరువాత 1976 వరకు వారు ఆ మందిరంలో కొనసాగడం జరిగినది. ఆ సమయంలో అపోస్తులుడైన ఐజాక్ నథన్ గారు వరల్డ్ మిషన్ ఎవాంజలిజం సంస్థలో పనిచేస్తుండగా సంజీవరావు గారికి మరియు VM జాన్ గారికి అభిషేకం ఇవ్వడం జరిగినది. అదే సంవత్సరంలో BHL సెంటెన్స్ స్కూల్లో VM జాన్ గారు, సంజీవరావు గారు, ఎజ్రా గారు, అహరోను గారు, యేసురత్నం గారు ద్వారా నూతనంగా పరిచర్య ప్రారంభించడం జరిగినది. 1977వ సంవత్సరంలో బొంబాయి కాలనీలో 1400 రూపాయలకి 110 గజాల స్థలం కొనడం జరిగినది. అదే ఇప్పుడున్న ప్రస్తుత గాస్పెల్ చర్చ్ ఆర్సీపురం. 1976 నుండి 82 వరకు సెంటాన్ స్కూల్లో పరిచర్య కొనసాగడం జరిగినది. 1982 జనవరిలో గాస్పెల్ చర్చ్ ప్రారంభించబడినది. 1982 నుండి 90 వరకు అక్కడే కొనసాగుతూ 1990లో అప్పటికే పటాన్చెరులో అద్దెకు జరుపుతున్న పరిచర్యను కొనసాగించడానికి పూనుకొనెను. 1990లో పటాన్చెరులో నూతన మందిరం కట్టబడింది. దానికి దేవుని ప్రేరేపణతో క్రీస్తు సంపూర్ణ సువార్త మందిరముగా నామకరణం చేయబడింది. ఆ మందిరం కొరకు మోజెస్ అయ్యగారు వారి భార్య పేరు మీదున్న ప్లాట్, అలాగే ZPTC మెంబర్ జైపాల్ గారు ఒక ప్లాట్ బహుమతిగా ఇవ్వడం జరిగినది. ప్రస్తుతం 400 గజాల స్థలములో సంఘం విస్తరించడం జరిగినది. 1965 నుండి 99 వరకు ఉద్యోగంతో పాటు పరిచర్య చేసిన సంజీవరావు గారు 1999లో సేవా నిమిత్తమై వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొనెను.
2000 నుండి 2001 సంవత్సరంలో తన సొంత గ్రామమైన మునిదేవునిపల్లిలో మందిరం కట్టడం జరిగినది. 2000 నుండి 2023 వరకు తాను రాత్రనక పగలనక అపోస్తలుడైన పౌలు వలె తన పరుగు కొనసాగించెను. ఈ సేవ ప్రయాణంలో ఆయన ఎన్నో ప్రదేశాలు, దేశాలు, ఎన్నో గ్రామాలు తిరిగి తన వంతుగా కొన్ని వేల మంది ప్రజలను రక్షణలోకి నడిపించెను. కొన్ని వందల మందిని సేవకులుగా అభిషేకించెను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనములు సెలవిచ్చినట్లుగా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునిగా చేయుడి అను వాక్యమును నెరవేర్చారు. ఆయన ముమ్మారు యెరూషలేమును దర్శించుటకు దేవుడు కృప చూపించెను. ఆయన స్వస్థతావరము, అన్య భాషలు, పరిశుద్ధాత్మ వరములతో నింపబడెను. ఆయనకున్న ప్రత్యేకతలు: మొదటిగా ఆయన స్వరం మరియు ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, కన్నడ భాషలలో ప్రసంగాలను తర్జుమా చేయడం మరియు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే వరం కలిగి ఉండెను. ఆయన సుమారుగా 100కు పై ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషలలో బైబిలును చదవడం జరిగినది. ఆయన యొక్క గుణలక్షణాలు: సాత్వికుడు, ప్రేమగల వ్యక్తి, సహాయం చేసే గుణం, యథార్థత, ఇతరులను ప్రోత్సహించడం, ఎప్పుడూ నవ్వుతూ పలకరించే వ్యక్తి, న్యాయంగా ఉండే వ్యక్తి. ఆయన కుటుంబం: భార్య మరియమ్మ, ప్రథమ కుమారుడు లేట్ మన్నే దేవదాస్, భార్య ఝాన్సీ, పిల్లలు బ్లెస్సీ ఆలివ్ మరియు షైనీ హైసెంత్. ద్వితీయ కుమారుడు ఎం డేవిడ్ రాజు, భార్య మంజుల, పిల్లలు బెన్హర్ మరియు బెనెడిక్ట్. ద్వితీయ కుమారుడు ఎం డానియల్, భార్య రత్నకుమారి, పిల్లలు రూబీ జోఅన్నా మరియు జోనా ఏబెల్ మరియు జోషా ఆమోస్. ఏకైక పుత్రిక ఎం దీనా, భర్త జి ఆనంద్, పిల్లలు బ్యూలా హెలెన్ మరియు క్లెమెంట్ జాయ్. ఆయన చివరి గడియలు: జూలై 15, 2023లో ఆయన అనారోగ్యంకి గురి అయ్యారు. అప్పుడే పక్షవాతంతో బాధపడడం జరిగినది. 2024లో జనవరి నుండి కోమాలో ఉండెను. చివరిగా తన 79వ ఏట జూన్ 26న మధ్యాహ్నం 3:35 తన చివరి శ్వాస విడిచి దేవుని పిలుపు అందుకొనెను. అపోస్తలుడైన పౌలు చెప్పిన విధముగా, బ్రతుకుట క్రీస్తే, చావైన లాభం అను వాక్యమే ఆయన తీర్మానంగా భావించి ఆయన పరుగు కడముట్టించెను. ఈ విధముగా ఆయన అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచెను.